ప్రభుత్వం ఏడాది పాలన పూర్తయిన తరువాత ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే జరిగిందన్న ప్రచారం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆసక్తిగా మారింది. అయితే ఎలాంటి సర్వే జరగలేదని జిల్లాలోని కొంతమంది ఎమ్మెల్యేలు కొట్టిపారేస్తుంటే, కొంతమంది ఎమ్మెల్యేలు మాత్రం సర్వే జరిగిన విషయం నిజమేనని నిర్ధారిస్తున్నారు. దాంతో తమ ఎమ్మెల్యేల పనితీరుకు సంబంధించి ప్రభుత్వానికి ఎలాంటి నివేదికలు అందాయో అని వారి అనుచరుల్లో టెన్షన్ మొదలైంది. తమ ఎమ్మెల్యే రెడ్ జోన్లో ఉన్నాడా, ఆరెంజ్ జోన్లో ఉన్నాడా, లేక గ్రీన్ జోన్లో ఉన్నాడా అని సదరు ఎమ్మెల్యేల అనుచరులు, శ్రేయోభిలాషులు ఆరా తీస్తున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఏడాది పనితీరుపై థర్డ్ పార్టీతో ముఖ్యమంత్రి సర్వే చేయించారన్న ప్రచారం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరుగుతుంది. కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాలోని 8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిలో పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబులు మంత్రులుగా కొనసాగుతుండగా, ఆది శ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్లు ప్రభుత్వ విప్లుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆ నలుగురితో పాటు చెప్పొదండి నుండి మేడిపల్లి సత్యం, మానుకొండూరు నుండి కవంపల్లి సత్యనారాయణ, పెదపల్లి నుండి విజయ రమణారావు, రామగుండం నుండి మక్కాన్ సింగ్ ఠాగూర్ ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. జగిత్యాలలో బీఆర్ఎస్ అభ్యర్థిగా గెలిచిన సంజయ్ కుమార్ కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇప్పుడు ఈ 9 మంది ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉందని ఓ థర్డ్ పార్టీ ద్వారా ముఖ్యమంత్రి సర్వే చేయించుకుని రిపోర్ట్ తెప్పించుకున్నట్లు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రచారం జరుగుతుంది. ఆయా నియోజకవర్గాల్లో ఇసుక వ్యాపారం, అక్రమ మైనింగ్, పోలీసుల పోస్టింగులలో డబ్బులు తీసుకోవడం, పనులకు కమిషన్లు దండుకోవడం, నియోజకవర్గంలోని ప్రజలకి నిత్యం అందుబాటులో ఉండి సత్సంబంధాలు కొనసాగించడం, అలాగే నియోజకవర్గంలో తిరుగుతూ ప్రజల సమస్యలు పరిష్కరించడం వంటి అంశాలపై సర్వే నిర్వహించినట్లు చెప్తున్నారు. ఆ సర్వేలో అవినీతికి ఆమడ దూరంలో ఉన్నట్లు తేలిన వారిని గ్రీన్ జోన్లో, వివాదాలు, ప్రజలతో సంబంధాలు కొనసాగించలేని వారిని ఆరెంజ్ జోన్లో, ఇసుక మైనింగ్ దందాలు చేస్తూ ఉద్యోగుల విషయంలో పైరవీలు చేసే వారిని రెడ్ జోన్లో పెట్టారని ప్రచారం జరుగుతుంది. నియోజకవర్గంలోని ఆయా మండలాలు, గ్రామాల్లో ఎమ్మెల్యేల వ్యవహార తీరుపై ఇంటెలిజెన్స్, ఎస్పీ విభాగం నుండి సమాచారం సేకరించినట్లు సమాచారం. అలాగే బీఆర్ఎస్ నుండి గెలుపొందిన ఎమ్మెల్యే పనితీరుపైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్వే నివేదిక తెప్పించుకున్నారట. ఈ సర్వే రిపోర్టు ఆధారంగానే ఇటీవల ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారన్న అంశం ఉమ్మడి జిల్లాలో హాట్ టాపిక్గా అయింది. జిల్లాలోని ఆయా నియోజకవర్గాలలో ఎక్కడ నలుగురు కలిసినా ఎమ్మెల్యేల సర్వే రిపోర్ట్ల గురించే మాట్లాడుకుంటున్నారు. అయితే కొంతమంది ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ నిత్యం ప్రజలలో ఉంటున్న వారు రెడ్, ఆరెంజ్ జోన్లలో ఉన్నారన్న ప్రచారం జరుగుతుంది. ఉమ్మడి జిల్లాలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో కొందరు అనవసరమైన విషయాలలో జోక్యం చేసుకుంటున్నారని, కొన్ని నియోజకవర్గాలలో ఇసుక మాఫియా, ల్యాండ్ సమస్యలలో పోలీస్ స్టేషన్ పైరవీలతో కొంతమంది ఎమ్మెల్యేలు, వారి అనుచరులు తలదూరుస్తున్నారన్న సర్వేలో తేలిందట. అలాంటి వారు ఆరెంజ్, రెడ్ జోన్లలోకి వెళ్లారన్న ప్రచారం జరుగుతోంది. మరోవైపు జిల్లాలోని ఎమ్మెల్యేలు తాము ఇంత బాగా ప్రజలకి దగ్గర ఉంటూ నిత్యం నియోజకవర్గంలో పర్యటిస్తూ పైరవీలకు దూరంగా ఉంటున్నామని, తాము అయితే గ్రీన్ లేదంటే ఆరెంజ్ జోన్లో ఉంటాం, తామెందుకు రెడ్ జోన్లో ఉంటామని అనుకుంటున్నారట. కొందరు ఎమ్మెల్యేలు మాత్రం అనవసరంగా దందాలలో వేలు పెట్టాం, దాని గురించి ఎవరికీ తెలియదనుకున్నాం, ఏడాది కాకముందే తమ పనితీరు, దందాల గురించి ఇంటెలిజెన్స్, థర్డ్ పార్టీ సర్వే ముఖ్యమంత్రి చేయించి రిపోర్టు తెప్పించుకుంటున్నారని ఊహించలేదని మదన పడుతున్నారు. ముఖ్యమంత్రి ఎక్కడ మందలిస్తారో, ఒకవేళ సర్వే రిపోర్టు తమ ముందు పెడితే ఇంకో 4 ఏళ్ల సమయం ఉంది, మార్చుకుంటామని చెప్దామని దందాలకు పాల్పడ్డ ఎమ్మెల్యేలు అనుకుంటున్నారట. మొత్తానికి ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే మ్యాటర్ జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది ఇప్పుడు.